దుబాయ్‌కి ఒక్కసారిగా దుబాయ్ అధ్యక్షుడు ఓ పక్కన ఇంత సంక్షోభ సమయంలో అటు అరబ్ దేశాల్లోనే ఒకళ్ళకొకళ్ళకి పడట్లేదు. సౌదీ అరేబియా దుబాయ్‌ని దెబ్బతీయాలని చూస్తుంది. దుబాయ్‌ని సౌదీ అరేబియా దెబ్బతీయాలని చూస్తుంది. అలాంటి పరిణామాల మధ్యన భారతదేశానికొచ్చి వందల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి జరపడం ఒక ఎత్తైతే, సంథింగ్ ఏదో సందేశం, సంకేతం పట్టుకొచ్చారన్నది ఇంకొక ఎత్తైతే, దుబాయ్‌కి అర్జెంట్‌గా ఆయుధాలు కావాలి. అమెరికాని నమ్మే పరిస్థితిలో లేదు. వాళ్ళే దీంట్లో ఉన్నప్పుడు. అమెరికా ఆయుధాలు అమ్మడానికి కూడా 1,00,000 లెక్కలు పెడతది. దాంతో పాటు డాలర్ డామినేషన్ చేద్ది. దాంతో పాటు ఆయిల్ ఎంత ఉత్పత్తి చేయి, నువ్వు గ్యాస్ ఎంత ఉత్పత్తి చేయి అని చెప్పి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. చైనాని నమ్ముదామంటే చైనా వాడు అదే వ్యవహార శైలి ఉంటది. దాంతో పాటుగా చైనా వాడు మరింత పెత్తనం చేసే ప్రయత్నం చేస్తాడు. చైనాతో సహవాసం చేస్తే ఇటు అమెరికాకు కోపం. మధ్య మార్గంగా భారత్ అయితే గనక నమ్మదగ్గ మిత్రుడు, సోదరుడుగా భావించేటటువంటి మోడీ దగ్గరకొచ్చారు. ఇప్పుడు దుబాయ్‌కి $4 బిలియన్ విలువైనటువంటి బ్రహ్మోస్ క్షిపణులు ఇమ్మీడియట్‌గా కావాలట. ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలట. ఈ మేరకే ప్రధానంగా చర్చ జరిగిందన్నటువంటి మాట వినబడుతోంది. దుబాయ్ ప్రెసిడెంట్ ఎంబీజెడ్ ఈ అంశాన్నే ప్రధానంగా ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది తొందరగా చేయాలని నిర్ణయించుకున్నారు. సౌదీ, పాకిస్తాన్ కార్యకలాపాలు అమల్లోకి వచ్చే లోపు చేయాలనుకుంటున్నారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అనమాట.